శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతీ నమః. ఉత్తమ గుణములు నీచునకెత్తర గుణగలుగనిచ్చు నెయ్యడలం దానెత్తిచ్చి గరగబోసిన నిత్తడి బంగారమగునే ఇలలో సుమతి అన్నారు సుమతి శతకకర్త. ఎంత కరగబోసినా ఏమి చేసినా ఇత్తడి బంగారం కానట్లే ఉత్తమ గుణములు నీచులకు అబ్బవు అంటున్నారు. వారి మూర్ఘత్వాన్ని దూరం చేయలేము అంటూ శేషప్ప గారు స్వామికి ఇలా విన్నవించుకుంటున్నారు. భుజబలంబున పెద్ద పులులంజంపంగవచ్చు, పాము కంఠంబు చేత పట్టవచ్చు, బ్రహ్మ రాక్షస కోట్ల భారద్రోలకవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు, జిహ్వకిష్టముగాని చేదు మృంగగవచ్చు, పదును ఖడ్గము చేత నదుమవచ్చు, కష్టముందుచు ముండ్ల కంపలో జరవచ్చు, దిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు, పుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడెంత చతురుడైనా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నారసింహ భుజబలంతో పులుల్ని చంపవచ్చు, పాము మెడను చేత్తో పట్టుకోవచ్చు, భయంకరమైన బ్రహ్మ రాక్షసులు కోటాను కోట్ల మంది వచ్చినా తరిమి కొట్టవచ్చు, మనుష్యుల రోగాలు తీసివేయవచ్చు, ఏమాత్రం ఇష్టం లేని చేదు పదార్థాన్ని ఏదో ఒకలా తినేయొచ్చు, పదునైన కత్తిని చేతితో అదిమి పెట్టచ్చు, కష్టపడి ముళ్ళ కంపల్లో దూరవచ్చు, అనవసరంగా తిట్టే వాళ్ళ నోళ్ళు కట్టవచ్చు. కానీ ఈ భూలోకంలో ఎంత ప్రయత్నం చేసినా కూడా దుర్మార్గులకు జ్ఞానం బోధించి సజ్జనులుగా మార్చడం అసాధ్యం కదా తండ్రి అని అంటున్నారు శేషప్ప గారు. మహాభారతంలో భీష్ముడు, విదురుడు, ద్రోణుడు ఇలా పెద్దలంతా పాండవులతో వైరం తగదని దుర్యోధనుడికి చెప్తూనే ఉన్నారు. వినలేదు. చివరకు కృష్ణ పరమాత్మ సైతం హెచ్చరిస్తాడు. వినక కులక్షయానికి కారణమయ్యాడు. మూర్ఖులు ఇలానే ఉంటారు. వీరికి హితవు చెప్పాలనుకోవడం కూడా ప్రమాదకరమే. వర్షంలో తడుస్తూ ఉన్న కోతులను చూసి పిట్టలు ముందే వర్షంలో తడుస్తూ ఉన్న కోతులను చూసి పిట్టలు వర్షం రావడానికి ముందే ఆశ్రయం చూసుకోవాలి కదా అని హితవు చెప్పి తమ పిల్లలతో సహా కోతుల కోపానికి మూర్ఖత్వానికి గురై బలై ప్రాణాలు కోల్పోవడం తెలిపిన పంచతంత్ర కథ అందరికీ తెలిసిందేగా. భర్తృహరి గారు కూడా తన సుభాషితంలో ఇలా అన్నారు. లభేతసి కథాసు తైలమపి యత్నతః పీడయన్, పిబేచ్ఛ మృగతృష్ణికాసు సలిలం, పిపాసార్ధితః కదాచిదపి పర్యటన్, సవిషాణమాసాదయేన్నతో ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేత్. ప్రయత్నించి ఇసుక నుంచి తైలం తీయవచ్చు, వెతికి వెంబడించి ఎండమావుల్లో కూడా నీరు త్రాగవచ్చు, తిరిగి తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చు. కానీ ఏమి చేసినా సరే మూర్ఘుల మనసును సంతోషపెట్టడం మాత్రం సాధ్యం కాదు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగ తృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అంటూ అనువాదం చేసి తేలికగా అర్థమయ్యేలా చేశారు ఏనుగు లక్ష్మణ కవి గారు. అందుకే మూర్ఖులకు హితవు చెప్పే ప్రయత్నం మానుకొని మనవంతుగా భగవంతుని అర్చిద్దాం, ప్రార్థిద్దాం, అర్థం చేసుకొని భగవంతుడి తత్వాన్ని మన జీవితంలో అన్వయం చేసుకొని ఆచరించి మనం భగవంతుడికి దగ్గర అయ్యే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఏమి జరగాలి అనేది ఆయన ఇచ్చకి వదిలేద్దాం. ధన్యాస్మి. స్వస్తి.